హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకై ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికియున్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, బలం నీ గత లేకున్నా హెచ్చించావు, బలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికియున్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకై ఎల్లప్పుడు కృతజ్ఞుడను. నీ కృపకై ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే అందరూ కృపయే శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చే దీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చే దీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకై ఎల్లప్పుడు కృతజ్ఞుడను. నీ కృపకై
అందరం కృపయే అందరం కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే ఇది కేవలం ఆయన కృప. ఆయన కృప లేకుంటే మనం క్షణమైన బ్రతకలేము. శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చేనే హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చేనే హీనమవ్వగా అందరం అందరం మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చేనే హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. అందరం ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. అందరం ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వారము యేసయ్యా. నీ కృపకై ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. నీ కృపకై ఎల్లప్పుడు కృతజ్ఞుడను. అందరం కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. Come on everyone. కృపయే బిగ్గరగా కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. మరొకసారి కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. అందరం అందరం కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. అందరూ
నీ కృపకై ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకై ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే ఒప్పుకోవాలి, ఆయన కృపను ఒప్పుకోవాలి, ఆయన కృపను ఒప్పుకోవాలి. కృపయే నానంటే కృపయే, కృపయే కృపయే నీ కృపయే, కృపయే నానంటే కృపయే, జీవిస్తున్నానంటే నీ కృపయే, జీవిస్తున్నానంటే నీ కృపయే, జీవిస్తున్నానంటే నీ కృపయే, బ్రతికియున్నానంటే కృపయే, జీవిస్తున్నానంటే నీ కృపయే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, ఇంతగా నన్ను యేసయ్యా కృతజ్ఞుడను, నీ కృపకై ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకై ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకై ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే, కృపయే కృపయే జీవిస్తున్నానంటే నీ కృపయే, కృపయే కృపయే నీ కృపయే, కృపయే 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 రిబాలా రబా బా 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 షలా రబా రిబా బా 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 కృప కృప దిగి వచ్చును గాక, కృప దిగి వచ్చును గాక, కృప చేత నింపబడును గాక, కృప చేత నింపబడును గాక. కృప 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 కృప. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, ఓ నీ కృపకై ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకై నీ కృప నీ కృప నీ కృప నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను, నీ కృప 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 ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వారము యేసయ్యా, ఇంతగా మమ్ము ప్రేమించుటకు మేమెంతటి వారము యేసయ్యా, నీ కృపకై ఎల్లప్పుడూ కృతజ్ఞుడము. ఎల్లప్పుడు కృతజ్ఞులము, ఇంతగా మమ్ము
ప్రేమించుటకు ఏ పాటి వారము యేసయ్యా, ఇంతగా మమ్ము హెచ్చించుటకు మేమెంతటి వారము యేసయ్యా, ఇది కేవలం నీ కృపయే, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్న ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్న హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్న ప్రేమించావు, ఇది కేవలం యోగ్యత లేకున్న ఇది కేవలం అందరూ కృపయే, కృపయే, నేనేమయ్యున్నానో కృపయే. కమ్ ఆన్ ఎవ్రీవన్, కృపయే. అదే స్వరముతో కృపయే, నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. మరొకసారి కృపయే, కృపయే, నీ జీవిస్తున్నానంటే కృపయే, నీ బ్రతికి ఉన్నానంటే, నీ జీవిస్తున్నానంటే, నీ బ్రతికి ఉన్నానంటే, నీ కృప తప్ప వేరొకటి కాదయ్యా. చెప్పండి, చెప్పండి అందరూ, నీ కృప తప్ప వేరొకటి కాదయ్యా. స్వరమెత్తాలి, నీ కృప తప్ప వేరొకటి కాదయ్యా. నేను జీవిస్తున్నానంటే నీ కృపయే, నేను బ్రతికి ఉన్నానంటే నీ కృపయే, ఆరోగ్యంగా ఉన్నానంటే నీ కృపయే, ప్రయాణం చేయగలుగుతున్నానంటే నీ కృపయే, నా బిడ్డలు క్షేమంగా ఉన్నారంటే నీ కృపయే, నేను క్షేమంగా ఉన్నానంటే నీ కృపయే. నేనేమై ఉన్నానో కేవలం నీ కృపయే. చప్పట్లు కొడితే యేసయ్యను కనపరచండి. ఒప్పుకోవాలి మనం ఆయన కృపని. మన జ్ఞానము కాదు, మన తెలివితేటలు కాదు, మన ధనము కాదు, మన బలము కాదు, మనము కలిగి ఉన్న ఏది కాదు, కేవలం బై హిస్ గ్రేస్, బై హిస్ గ్రేస్, బై హిస్ గ్రేస్, బై హిస్ గ్రేస్, కేవలం ఆయన కృప. మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ. నా కృప నీకు చాలును అన్నాడు ప్రభు. మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ. ఆయన కృప, ఆయన కృప. చెల్లిస్తున్నామంటే ఆయన కృప, ఆరోగ్యం ఉందంటే ఆయన కృప, పిల్లలు ఉన్నారంటే కృప, పెళ్ళయిందంటే కృప, చదువుకుంటున్నామంటే కృప, జ్ఞానం ఉందంటే కృప, మంచి నిద్రపోతున్నామంటే ఆయన కృప, మనం భోంచేసింది అరుగుతుందంటే ఆయన కృప, మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన కృప, ఉద్యోగం చేస్తున్నామంటే ఆయన కృప, ఎండ దెబ్బ తప్పించుకోగలుగుతున్నామంటే ఆయన కృప, పోషించబడుతున్నామంటే ఆయన కృప. ఏది ఏమైనా కృపయే, కృపయే, నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే. అర్హత లేకున్న ప్రేమించావు. We are all unworthy. నీ కృపయే
యోగ్యత లేకున్నా కేవలం శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చేని హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వన్స్ అగైన్ ఇంతగా నన్ను ఎల్లప్పుడు నీ కృపకై కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు. కుడి చేయి పైకెత్తి కృపయే, చివరిగా ఊపుతూ నేనేమై ఉన్నానో. ఎస్ ఎస్ ఎస్, అదే విధేయత దేవునికి కావాలి, అదే విధేయత. అందరూ విధేయులు అవ్వడం దేవుడు చూస్తూ ఉన్నాడు. అగైన్ అగైన్ కృపయే కృపయే నీమై ఉన్నాను, నీ కృపయే కృపయే. జీవిస్తున్నానంటే బ్రతికియున్నానంటే కృపయే. వండర్ఫుల్, చాలా అద్భుతంగా హృదయపూర్వకంగా ఆరాధన చేశారు మీరు. మనమల్ల మనం దేవునికి సబ్మిషన్ చేసుకోవాలి. ఎప్పుడు ప్రార్థనలో అడుక్కోకూడదు దేవుణ్ణి ఏమై ఉన్నాడో, ఆయన మన కొరకు ఏం చేశాడో దాని గురించి వివరిస్తూ పాడి గణపరచాలి ఆయనని. వాట్ హీ హాస్ డన్, ఆయన ఏం చేశాడో నీకు తెలియాలి. నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు ఉద్యోగం రాకూడదు కానీ ఉద్యోగం ఇచ్చాడు. నీకు అలాంటివి జరగవు కానీ నీ పక్షాన నువ్వు సంతోషించాలని అవి జరిగేటట్లు చేశాడు. ప్రమాద పంచుల్లో వెళ్ళినప్పుడు ప్రమాద పంచుల నుంచి చేయి పట్టి లాగాడు బయటికి. He has done everything. ఒకటా రెండా ఎన్నో చేశాడు. నువ్వు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో ఆయన చేసిన మేలులు ఉపకారములు. ఎన్నో చేశాడు నీ పట్ల, మన పట్ల. ఒకటా రెండా చెప్పుకోవడానికి అన్కౌంటబుల్, లెక్కలేనని చేశాడు ఆయన. మనమే మర్చిపోతున్నాం ఒక్కొక్కసారి. మనం పడిపోయింది చూసుకుంటున్నాం, నష్టం కలిగింది చూసుకుంటున్నాం, మన తొందరపాట్ల వల్ల జరిగినటువంటి ప్రమాదాలు చూసుకుంటున్నాం, కోల్పోయినా చూసుకుంటున్నాం తప్ప దేవుడు ఎన్ని మేలులు చేస్తూ ఉన్నాడు మనం అది చూడాలి. ఎన్ని ఉపకారములు చేస్తున్నాడు చూడాలి. ఎలాంటి వ్యక్తుల నుండి తప్పిస్తున్నాడు చూడాలి. ఎలాంటి పరిస్థితుల మధ్యలో పోషిస్తున్నాడు చూడాలి. ఎంత విలువగా నిన్ను ఉంచుతున్నాడు చూడాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపకుండా నిన్ను నీ బిడ్డలను ఎలా స్టాండ్ బై, ఎలా నిలిపాడో చూడు. ఎలా నిలిపాడో చూడు, ఎలా నిలబడి ఉన్నావో చూడు నువ్వు. అదే ఆయన చేసిన మేలు. అదే ప్రేమించడం అంటే, అదే హెచ్చించడం అంటే, అదే నిలబడడం అంటే, అదే నిలబడడం అంటే. God has done everything. మనమే చేయాల్సి ఉన్నాయి. దేవుడు అన్ని చేసి ముగించాడు మన కొరకు.
మనం చెయ్యాలి మిగతావన్నీ. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మన కొరకు ఏం చేశాడో జ్ఞాపకం చేసుకొని మనం స్తుతించాలి అనుదినము. దిక్కుమాలిన ప్రార్థనలన్నీ చేయగాకండి. దిక్కు నీవే ప్రభు అని ఆరాధన చేయి. ఎప్పుడు దిక్కుమాలిన ప్రార్థనలు, ఎప్పుడు అడుక్కోవడమే, ప్రార్థనకు మోకరిస్తే అడుక్కోవడమే దేవుణ్ణి. ఆయన నీ తండ్రి అనే ఒక స్పృహలోనికి రా, ఒక కాన్షియన్స్లోనికి రా. నువ్వు, నీకు అధికారం ఉంది, నీకు గృహ నిర్వాహకత్వం ఉంది. దేవుణ్ణి గణపరచాలి, ఆరాధించాలి, మహిమపరచాలి, కొనియాడాలి, కీర్తించాలి, దేవుని పొగడాలి. ఆయన నామాన్ని గొప్ప చేయాలి. మొదట నీతిని, దేవుని రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహించుడునని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కానీ దేవుని నీతిని, రాజ్యాన్ని పక్కన పెట్టేసి మనం ఎప్పుడు అడుక్కునే వాళ్ళుగా మారిపోతా ఉన్నాం. ప్రార్థనకు మోకరిస్తే ప్రభు నాకు అది చెయ్యి, ఇది చెయ్యి, నా పిల్లలకు అది చెయ్యి, నా కుటుంబానికి ఇది చెయ్యి. దేవుణ్ణి స్తుతించడం నేర్చుకో, గణపరచడం నేర్చుకో, పాటల ద్వారా మహిమపరచు. ఎన్ని పాడగలవో అన్ని పాటలు పాడు. దేవుడు ఏమై ఉన్నాడో చెప్పు. దేవుని గొప్పతనాన్ని చెప్పు. అయ్యా నువ్వు నా కాపరివి, నాకేమి లోటు ఉండదయ్యా. అయ్యా నువ్వు యెహోవా రాఫా, నువ్వు స్వస్థపరుస్తావయ్యా. అయ్యా నువ్వు ఎల్రోయి, నన్ను చూస్తూ ఉన్నావయ్యా, నన్ను దాటిపో. నువ్వు పోషించువాడవయ్యా, రక్షించువాడవయ్యా, గణపరచువాడవయ్యా. ఈ స్థితిలో ఉండుట కారణం నువ్వేనయ్యా. దేవుని మహిమపరచు. దేవుడు ఏమి ఇచ్చాడో గుర్తు చేసుకో, మహిమపరచు. ఇచ్చిన వాటిని బట్టి థ్యాంక్స్ చెప్పడం నేర్చుకో దేవునికి. జీవితం అంతా ప్రార్థనే కాదు, దేవుణ్ణి స్తుతించాలి, దేవుని గణపరచాలి. దానితో పాటు ప్రార్థించు. అప్పుడు బలముతో జరగాల్సిన కార్యాలు జరుగుతాయి. ఈరోజు నేను సజీవునిగా ఉన్నానంటే కేవలం ఆయన కృప. బ్రతికి ఉన్నానంటే ఆయన కృప. అపవాది నన్ను ముట్టలేకపోతున్నాడంటే ఆయన కృప. ఆయన కృప. నీ పరిస్థితులు ఇలా ఉన్నాయంటే ఆయన కృప. ఇంకా మార్చబడబోతున్నాయి, ఆయన కృప. ఇంకా అనుకూలంగా మార్చబడతాయి, ఆయన కృప. ఆయన కృప తప్ప వేరొకట్లేదు. ధైర్యంగా ఉండు. కీప్ గోయింగ్ ఆన్. చివరిసారిగా ఒక మాట చెప్తాను. కృపయే కృపయే నేనేమయ్యున్నానో, కృపయే కృపయే Yes, my Lord. ప్రేమ కలిగిన తండ్రి,